తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికతతో హరిత భవిష్యత్తు మరో అద్భుతమైన అడుగు పడిందని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణలో అటవీ శాతం పెంపొందించేందుకు కేసీఆర్ చేసిన కృషి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేశారు. తెలంగాణకు హరితహారం పేరుతో అద్భుతమైన కార్యక్రమం చేపట్టి అడవుల విస్తీర్ణం పెంచేందుకు విశేష కృషి చేశారు. ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రఖ్యాతిగాంచింది. హరితహారంలో భాగంగా వివిధ దశల్లో 230 కోట్ల మొక్కలు నాటాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. జనవరి 2023 నాటికి రాష్ట్ర ఈ లక్ష్యాన్ని అధిగమించింది. దాదాపు 270.65 కోట్ల మొక్కలు నాటి లక్ష్యంతో 117.68% ఫలితాన్ని సాధించింది. ఇందుకు గాను కేసీఆర్ ప్రభుత్వం 10,417 కోట్లు ఖర్చు చేసింది.